నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను చిరంజీవి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో నడుస్తున్న రాజకీయాలు చూస్తుంటే వ్యూహాలు ప్రతివ్యూహాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, బహిరంగ తిరుగుబాట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి సవాల్గా మారుతుంటే, మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య వందే మాతర గీతం చుట్టూ జాతీయవాద రాజకీయం ముదిరి పాకన పడింది. ఈ పరిణామాల వెనుకున్న అసలు వ్యూహాలేంటి? వీటన్నిటిపై ఈరోజు మనతో పాటు విశ్లేషించడానికి లైవ్లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రావు గారు. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు ది షో. రైట్ సార్, మనం తాజా పరిణామాలపై విశ్లేషణకు వెళ్లే ముందు మీడియాలో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చర్చిద్దాం సార్. దాని తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. రైట్, ముందుగా చూసుకున్నట్టయితే సండే పైనీర్ పేపర్ తీసుకుందాం. అందులో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే, యూకే వర్సిటైజ్ కీన్ టు సెటప్ సెంటర్స్ ఇన్ తీసి, ఇంపీరియల్ కాలేజ్ లైవ్ పూల్ అగ్రీ టు ఎక్స్ప్లోర్ పార్ట్నర్షిప్స్. సో ఇది హెడ్లైన్స్. మరో హెడ్లైన్స్ వచ్చేసి, ఉమెన్ బిలాంగ్స్ టు దెమ్ స్లేవ్స్, రాహుల్ రిజెక్ట్స్ మను స్మృతిస్ నూర్మ్ అబౌట్ దేర్ ఐడెంటిటీ. సో మరో హెడ్లైన్ వచ్చేసి, టీజీ హ్యాస్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్, మినిస్టర్ ఉత్తమ్ ఇన్వైట్స్ గ్లోబల్ బిజినెసెస్ టు ఇన్వెస్ట్ అండ్ ఇన్నోవేట్, highlights opportunities in technologies, life sciences, irrigations. సో మరో హెడ్లైన్స్ వచ్చేసి, సీఎం షుడ్ ఆన్సర్ ఓవర్ రిపోర్టెడ్ ప్లాన్ టు మీట్ మమ్దాని. సో ఇవి మరో హెడ్లైన్స్ వచ్చేసి, ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ దీప్కే ఫర్ ఎంటరింగ్ గవర్నమెంట్ స్కూల్స్ థ్రెటనింగ్ టీచర్స్. సో మరో హెడ్లైన్స్ వచ్చేసి, కాంప్రహెన్సివ్ ప్లాన్ ఫర్ పవర్ఫుల్ తెలంగాణ. సో సేస్ బట్టి స్టేయింగ్ టువర్డ్స్ మేకింగ్ తీసి పవర్ స్టోరేజ్ ఫ్రీ స్టేట్. సో ఇవి పైనీర్లో సండే పైనీర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక మరో హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ రిమాండ్ మినిస్టర్ సురేఖాస్ అపాలజీస్. సో ఇవి మన పైనీర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. నెక్స్ట్ వచ్చేసరికి నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే, బరాజ్లు సేఫ్, కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు మరోసారి పటాపంచులు, కేవలం మేడిగడ్డ 7వ బ్లాక్లోనే స్వల్ప లోపాలున్నట్టు గుర్తింపు. ఇక సాంకేతిక పరీక్షలో వెల్లడైన నిజాలు గతంలోనే చెప్పిన ఇంజనీర్లు, ప్రాజెక్టులో నాణ్యత లోపాలు లేవని తేల్చిన సిడబ్ల్యూపిఆర్ఎస్. మరో హెడ్లైన్స్ వచ్చేసి, మంత్రి గారి షాడో సిసిఎల్ఏ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా అనాధికారిక రెవెన్యూ పాలన, కోకాపేటలోని అద్దాల మేడలో కార్యాలయం ప్రైవేటు సైన్యం, డజన్కు పైగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల రిటైర్డ్ అధికారులు, తాజాగా చేరిన మరో 2 రిజిస్ట్రేషన్ శాఖ రిటైర్డ్ ఆఫీసర్లు. ప్రైవేట్ సైన్యానికి నెలకు 2 నుంచి 5 లక్షల చొప్పున జీతాభ్యాలు, ఎక్కడ ఏ పని జరగాలన్నా షాడో నుంచి ఆదేశాలు వెళ్లాల్సిందే, ఫైళ్లు జీవోలను ఇక్కడే తయారీ, సచివాలయం నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఇక రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలే టార్గెట్. జిల్లా రిజిస్టర్లుగా ఓడీలపై తిష్ట వేసిన సొంత అధికారులు, 22A నిషేధితంలో మార్పులు చేర్పులకు ఇక్కడే సెటిల్మెంట్లు. ఇక రిజిస్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు మంత్రి పిఏ బెదిరింపులు. భూభారతిలో కాంగ్రెస్ నవ్వుల పాలు, భూభారతి 22A పేరిట భూదోపిడీ సెటిల్మెంట్లు, కావాలనే నిషేధ జాబితాలో చేర్చి 50% కమిషన్లు. ఇక రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్. మరో హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే, ఇతడే ముఖ్యమంత్రి, పసికునను కూడా మేనేజ్ చేయలేడా, ఇక ప్రతిపక్షాలను ఇలా ఎదుర్కొంటాడు, కొండా సురేఖ అంశం, కాంగ్రెస్ అధిష్టానం రివర్స్, ప్రభుత్వాన్ని నడపలేక ఫీట్లు చేస్తున్నారని ఆగ్రహం, సిఎల్పిలో ఎమ్మెల్యేల ప్రెస్ మీట్పై తీవ్ర అభ్యంతరం, సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ మీనాక్షికి ఆదేశాలు. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే, కొలువుల జాతర 4 విడతల్లో మరో 10,060 పోస్టుల భర్తీ, జాబ్ క్యాలెండర్ 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. గ్రూప్ 1కు వచ్చేసరికి 149, గ్రూప్ 2కు వచ్చేసరికి 673 ఉద్యోగాలు, హోము, విపత్తులు, అగ్నిమాపక శాఖల్లో మరో 2,226 పోస్టులు, అన్ని శాఖల్లో ఏఈఈ పోస్టులు 1,182, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖల్లోనూ ఖాళీలు, ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతి. సో ఇది ఇటు మరో హెడ్లైన్ చూసుకుంటే, వెలిగొండ నిర్వాసితులకు 250 కోట్ల చెక్కును అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నేనే సీటులో ఉండగా అవినీతి జరగదు,
అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి అడ్డుకునేందుకు 350 పిటిషన్లు వేశారు. అయినా సరే ప్రక్రియ పూర్తి అయిన ఏడాది తర్వాత ఆరోపణలు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం, టీడీపీ ఎన్డీఏ పాలసీ, ఇష్టానుసారం గ్రూప్ 1 పేపర్ మూల్యాంకనం. నాటి దుర్మార్గాల్ని సరిచేయడానికి 2.5 ఏళ్ళు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఖబర్దార్. భోగాపురంతో ఉత్తరాంధ్ర ఆశలు కళలకు రెక్కలు వచ్చాయి. ఇక డేటా సెంటర్స్ రాకముందే విమర్శలు మొదలెట్టారు. స్వర్ణంద స్వచ్ఛంద కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లలో 80% మంది నేను భర్తీ చేసిన డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించారని, డిఎస్సి అంటేనే టీడీపీ ఒకప్పుడు బదిలీల కోసం టీచర్లు నాయకుల చుట్టూ తిరిగేవారు అంటూ వారి పరిస్థితి తప్పించి వారి గౌరవం పెంచాను, అలాంటి ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా తప్పు చేశారంటూ ప్రచారం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఇక మరో హెడ్లైన్ చూసుకుంటే రేవంత్ తేల్చుకోవాలి. సో ఇటు మరో హెడ్లైన్స్. విశాఖకు మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 58,000 కోట్లతో డేటా సెంటర్ హోల్డింగ్స్, మరో 31,000 కోట్లతో ఏఎంఏఏ డేటా సెంటర్లు ఏర్పాటు. అనకాపల్లి జిల్లాలో రెన్యూకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తిరుపతిలో లిథియం బ్యాటరీ, కడపలో సీసీ కెమెరా ఉత్పత్తి సంస్థలు, 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే తగ్గితే నెగ్గుకు రాలేం, స్థానిక ఎన్నికల్లో 3వ వంతు సీట్లకు పట్టుబట్టాల్సిందే. పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెంచుతున్న జనసేన శ్రేణులు ఉమ్మడి గోదావరి జిల్లాలో టీడీపీతో సమానంగా సీట్లు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక 15% సీట్లు కేటాయింపునకు చర్చలు పూర్తయిన లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం. లోకేష్ చెప్పిన సీట్లకు ఓకే అంటే క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఏంటన్న జనసేన నేతలు. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక దిశ చూసుకున్నట్టయితే పారిశ్రామిక కారిడార్గా ఉత్తరాంధ్ర, పరిశ్రమలు, ఫార్మా కేంద్రాలు, పెట్టుబడులతో నాలెడ్జ్ ఎకనామీ. అనకాపల్లి రాష్ట్రంలోనే నంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దుతాం. డేటా సెంటర్లపై కొందరి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు. గ్రూప్ 1లోకి అక్రమాలతో ఏపీపీఎస్సీసీపై నమ్మకాన్ని దెబ్బతీశారు. అలమడ కోడూరు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఇక ఇటుపక్క చూసుకుంటే కొలువుల జాతర, 4 దశల్లో నియామకాలు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు, మొత్తం 41 నోటిఫికేషన్ల ద్వారా పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువతలో హుషారు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇక ఇటుపక్క చూసుకుంటే యువతే వికసిత్ భారత్కు చోదక శక్తి, రాజకీయాల్లో పదవుల కోసం రావద్దు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. గోవా సీఎం ప్రమోద్ సావంత్, వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్, దేశ నిర్మాణంలో యువత భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. సో ఇవి. ఇటు మరో హెడ్లైన్ చూసుకుంటే చిరంజీవి నాకు ఎప్పటికీ హీరోనే, మెగాస్టార్ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురవుతూ చిరు సినీ ప్రస్థానం, కుటుంబంపై ప్రేమ, కష్టపడే తత్వం, సేవా గుణాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఉప ముఖ్యమంత్రి. సో ఇవి ఇవాళ వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్, వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇప్పుడు వీటి గురించి పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రావు గారితో తాజా రాజకీయ అంశాలను చర్చించి వారి అనాలిసిస్ని తెలుసుకుందాం. సార్ ముందుగా మధుసూదన్ రావు గారు చెప్పండి, మాట్లాడుతున్నా. రైట్ సార్, ముందుగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతి ఇవ్వకపోవడం, దాని చుట్టూ జరుగుతున్న వివాదం ప్రస్తుతం దేశ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. న్యూయార్క్ నూతన మేయర్ జోహ్రాన్ మహందని నేను కలవడానికి సీఎం ప్లాన్ చేశారనే అంశంపై బీజేపీ లేవనెత్తిన ఆరోపణలు, కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి మీరేమంటారు? నమస్తే. న్యూయార్క్ పర్యటన విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి పర్మిషన్ ఇవ్వకపోవడము అనేది రాజకీయ కోణమే కాకుండా ఈ దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశం కూడా దీనికి ముడిపడి ఉన్నది. ఈ బ్రిటన్ సంబంధించి, అమెరికాకు సంబంధించినటువంటి 2 అంశాలకు సంబంధిస్తే బ్రిటన్ వరకు అనుమతి ఇచ్చారు. కేంబ్రిడ్జ్కి సంబంధించి అక్కడ రైజింగ్ తెలంగాణ అంశం పైన కూడా డిస్కషన్ చేయడము, అక్కడి నుంచి
హైదరాబాద్ లో ఈ విద్యకు సంబంధించినటువంటి కావచ్చు, యువతకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా వరకు డిస్కషన్ జరిగింది. అది సఫలమైన విఫలమైన అనేది మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా తెలంగాణకు వచ్చిన తర్వాత దాని మీద చెప్తారు. మరి అక్కడి నుండి మళ్ళీ అమెరికా పోయేటువంటి క్రమంలో అమెరికాకు వీసా వారికి అనుమతులు క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం, ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఇవ్వాలనే దాని మీద ఇప్పటివరకు చెప్పలేదు. కేవలం రాజకీయ కోణంతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు నన్ను పోనివ్వలేదు అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నది. కానీ విషయం ఏంటంటే అమెరికాకు పోవడమే కాకుండా అమెరికాలో న్యూయార్క్ సంబంధించినటువంటి మేయర్ జోహ్రాన్ మందాని ఎవరైతే ఉన్నారో ఆ మేయర్ ని కలవడానికి పోతున్నారు కాబట్టి ఈ యొక్క అనుమతులు నిరాకరణ జరిగిందనేది వాళ్ళ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. విదేశాంగ శాఖ కూడా కొంత చెప్తున్నట్టు తెలుస్తా ఉన్నది. విషయం ఏంటంటే వీళ్ళు వేరే అంశాలతోటి పోతున్నటువంటి సందర్భంలో అప్పటిదప్పుడు అనుకొని తాత్కాలికంగా మేము కలవాలని ఒక ఆలోచన చేసిన చెప్ప అది ప్రధానమైనటువంటి అంశము కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్తా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ మేము తాత్కాలికంగా అంటే ఏదో జనరల్ గా మాందాన్ని కలవడానికి పోతున్నాము, న్యూయార్క్ అభివృద్ధి జరిగిన విషయంలో దాని పట్ల అక్కడ జరిగిన అభివృద్ధిని మేము తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలనే ఆలోచనతో పోతున్నట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ జోహ్రాన్ మందాన్ అనే వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ దేశానికి భారతదేశం మన దేశానికి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అది ఈ దేశ ప్రధాని మీద కావచ్చు, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉమర్ ఖాళీద్కి సంబంధించి ఆయన దాదాపు 2020 నుంచి ఇప్పటికీ ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఉపా చట్టం పెట్టి ఆయన లోపలేసిండ్రు. ఆయనకు సుప్రీంకోర్టు కూడా మన జనవరి 25 అనుకుంటా బహుశా ఆ రోజు కూడా ఆయన బెయిల్ కోసం మనం అప్లై చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఆయన మీద కక్షాటి కుట్రపూరితంగా ఈ రాజకీయంగా వేసినా కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు తేల్చుకొని బయటికి రావాల్సి ఉండే. కానీ ఆయన యాక్టివిటీస్ కరెక్ట్ గా లేవని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. అటువంటి వ్యక్తికి ఈ జోహ్రాన్ మందాని అనే వ్యక్తి ఆ మేయర్ ఎవరైతే న్యూయార్క్ మేయర్ ఉన్నారో ఆయన లెటర్స్ రాసి ఆయనకు భరోసా ఇవ్వడము, ఆయనకు సపోర్ట్ చేయడము, అంటే ఇవన్నీ జరిగాయి. అంటే ఒక దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి పట్ల ఆయన సానుకూలంగా మందాని ప్రవర్తించింది. అదే కాకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళ ఇండిపెండెన్స్ డే కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ లో జరిగేటువంటి అంశాలలో చాలా పాజిటివ్ గా యాక్చువల్లీ మందాని అనే వ్యక్తి భారతీయ దేశానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్న వ్యక్తి. తల్లి మీరా కుమారి పంజాబీ, ఆమె గొప్ప డైరెక్టరు, తండ్రి ఏమో గుజరాత్ కి సంబంధించినటువంటి మహమ్మద్ మాందాని, ఆయన గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా ఇండియన్సే తల్లిదండ్రులు. కానీ ఆయన ఈ దేశానికి సంబంధించి పూర్తిగా మన దేశం సంబంధించిన పాలసీలను కావచ్చు, రాజ్యాంగాన్ని కావచ్చు, మన కోర్టులకు సంబంధించి పార్లమెంటరీ వ్యవస్థనే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వారిని కలుస్తా అని అనడం ఏదైతున్నదో అది అసలు స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారు వారిని కలవద్దు. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి అంశాలు ఏవైతే ఉంటాయో అంటే తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ సిటీ సంబంధించి అభివృద్ధి, నేను న్యూయార్క్ నగరం లాగా దీన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన, డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏ విధంగా న్యూయార్క్ నగరం ముందుకు దూసుకోబోతుంది దాన్ని తీరు చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి మందానిని కలవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేకుండే. ఆ న్యూయార్క్ సంబంధించినటువంటి అధికారులు చాలా మంది ఉన్నారు. వారి ద్వారా ఇవన్నీ కూడా తెచ్చుకుంటే అయిపోతుండే. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి పట్ల ఆయన సానుకూలంగా స్పందించడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఈ దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే బయట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వివిధ దేశాలలో, ఇవాళ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా దాన్ని ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ దేశం మీద యాంటీగా ప్రచారం చేశారు. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ పాలన సరిగా లేదు, ఈ దేశం పరిస్థితి దిగజారిపోతుంది అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా అమెరికాలో చాలా సార్లు రాహుల్ గాంధీ మాట్లాడారు. అటువంటి వ్యక్తులను కలిసేటువంటి ప్రయత్నము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటువంటి అంశం సీరియస్ గా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకున్న సందర్భంలోనే వాళ్ళు ఈ వీసా ఇంకా చాలా అంశాలు ఉండి ఉంటాయి, ఇంకా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇవన్నీ జోడించే ఇవాళ వారికి ఇవ్వలేదు. అది ఎందుకంటే ఇప్పుడు జేడీ వ్యాన్స్ కూడా కలిసే అవకాశం ఉంది. జేడీ వ్యాన్స్ విషయంలో ఇక్కడ కూడా దాని మీద అరమరకలు లేవు. ఆయన కలుస్తా అంటే వద్దని చెప్పి ఎక్కడ అనలేదు జేడీ వ్యాన్స్ పట్ల. కానీ జేడీ వ్యాన్స్ ఇండియాకి సానుకూలంగా ఉన్నారు, వారు వచ్చిపోయిన మన పూర్తిగా శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, దాని బ్యాలెన్స్ గా ఉంటాడు. కాబట్టి
ఈ జఫ్రాన్ మందానికి సంబంధించిన అంశాన్ని మనం చాలా సీరియస్ గా సార్ ఈ తీసుకున్న విషయం. వివాదాన్ని సార్ ఈ వివాదాన్ని బీజేపీ ఏమో జాతీయ భద్రత దేశ ప్రయోజనాలకు ముడిపెట్టి ప్రచారం చేస్తుంది. మరి మరోవైపు కాంగ్రెస్ ఏమో దీనిని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే చర్యగా చిత్రీకరిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? కరెక్టే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ భావంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీజేపీ శ్రేణులన్నీ కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా బయట శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళతోటి ఎవరు పోయి కలిసినా కూడా ఇది తప్పు అనే చెప్తుంది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లారిటీగా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ నగరం పోయి నేను ఈ దేశం అభివృద్ధి కోసం ఇండియాకి అగైనెస్ట్ ఉన్నటువంటి నేను వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడేస్తా అని చెప్పి ఈ దేశానికి వ్యతిరేకంగా 100% వ్యక్తులను పాకిస్తాన్ పైన కలిసేస్తే అంటే మన దేశం ఊరుకోదు కదా. సేమ్ ఇప్పుడు మందాని అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఆయన మొత్తం కూడా ఈ దేశ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వారిని కలవద్దు అని చెప్పి ఒక బీజేపీ ఏమంటుంది, వారిని కలవకుండా మీరు అభివృద్ధికి సంబంధించి చాలా మందిని కలవచ్చు. అక్కడ అమెరికాకు సంబంధించి నరేంద్ర మోడీ గారు పోతున్నారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతున్నారు, రాహుల్ గాంధీ కూడా ఎన్నోసార్లు పోయొచ్చిండ్రు. ఇటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మందానికి సంబంధించినటువంటి జవహర్ మందాని దానికి సంబంధించినటువంటి అంశంలోనే సీరియస్ గా ఈ ప్రభుత్వం తీసుకున్నది. అభివృద్ధి అనే ముసుగులో మందాన్ని కలిసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మందాన్ని కలవడం వల్ల ఈ పాకిస్తాన్ ని సంతృప్తి పరవచ్చు. ఈ పాకిస్తాన్ ద్వారా ఏమైతుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం లీగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ ఓటు బ్యాంక్ కోసం కూడా ఒక రకంగా మత ఛాందసవాద సంబంధించినటువంటి ఓట్లు కూడా ఉంటాయి కదా, ఆ ఓట్లను కూడా క్యాచ్ చేసుకునే ఆలోచనలో అంటే ఈ హిందూ ఐడియాలజీకి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నటువంటి విదేశీ శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులను పోయి కలవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లను కూడా క్యాచ్ చేసుకోవాలి. అది దేశద్రోహమైన దేశద్రోహంకు పాల్పడే వ్యక్తుల విషయంలో అయినా కూడా ఈ దౌత్యపరంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ ఇదంతా కూడా ఆలోచిస్తుంది. అంటే ఈ దేశ దౌత్య నీతిలో భాగంగా ఈ దేశ వ్యతిరేక శక్తులతో ఒక ముఖ్యమంత్రి కలుస్తున్నట్టే ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. దాన్ని అభివృద్ధి ముసుగులో మరో అంశం అంటే రైట్ మరో అంశం సార్, ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ పర్యటన రద్దు కావడం, మరోపక్క తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వంటి సీనియర్ల బహిరంగ విమర్శలు ఒకవైపు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వలస నేతల అసంతృప్తి ఒకవైపు, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఈ పరిణామాలు ఎలాంటి సవాళ్లు కాబోతున్నాయి? అటు తెలంగాణ కాంగ్రెస్లో ఒరిజినల్ వర్సెస్ వలస వివాదం గ్రూప్ రాజకీయాలకు దారితీస్తుందంటారా? రేవంత్ రెడ్డి వర్గంపై సీనియర్లు తిరుగుబాటు నేపథ్యంలో అధిష్టాన వ్యూహం ఎలా ఉండబోతుందంటారు? కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. ఒకరి మాట ఒకరు వినరు. కారణం ఏంటంటే జాతీయ పార్టీ, స్థానికంగా ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి పార్టీ అయితే, ఒక కుటుంబ పార్టీ అయితేనేమో దాని బాసులంతా కూడా ఒక ఇంటి నుంచి ఆర్గనైజ్ చేస్తారు. ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలనే ఆలోచనలో ఇమీడియట్లీ డిసిషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళది జాతీయ పార్టీ. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని బీసీలు, గిరిజనులు, దళితులు, మైనారిటీల హక్కుల కోసం ఒక పక్క పోరాడుతూ అక్కడ పార్లమెంట్ లో ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ తెలంగాణలో ఒక బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్ర వ్యతిరేకత వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది. వాళ్ళ కొండా సురేఖ అంశం వచ్చేసరికి కొండా సురేఖ కూడా గతంలో ఈ యొక్క ముఖ్యమంత్రి పైన కావచ్చు, ప్రభుత్వం పైన కావచ్చు చాలా తీవ్ర విమర్శలు చేసింది. కారణం ఏంటి అంటే ఆమె నేను ఒక బీసీ ఉమెన్ని, బీసీ మహిళని, బీసీ మంత్రిని కూడా. కాబట్టి వరంగల్ జిల్లాకు సంబంధించి నా మీద పక్క జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా కూడా నా మీద ఒత్తిడి చేస్తుండ్రు, నన్ను పని చేసుకొని ఇస్తలేరు. నా శాఖలో కూడా ఇతర వర్గాల సంబంధించినటువంటి వాళ్ళతోటి, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలతోటి కూడా నాకు శాఖకు సంబంధించి నన్ను డిస్టర్బ్ చేస్తుందని చెప్పి చాలా సార్లు బహిరంగ వేదికల మీద ఆమె మాట్లాడింది. అది కూడా చాలా సీరియస్ అంశమైంది. తర్వాత మీనాక్షి నటరాయన్, తర్వాత రాహుల్ గాంధీ ఆ కేంద్ర స్థాయిలో, కార్గే స్థాయిలో పోయి తర్వాత దాన్ని చల్లబరిచింది. కారణం ఏంటంటే ఒక మహిళా బీసీ మంత్రిని మనము పార్టీ నుంచి తీసివేయడం కానీ, ఆమెను అవమానపరచడం కానీ జరిగితే జాతీయ స్థాయిలో అది పార్టీ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కూర్చొని సెటప్ చేశారు. కానీ వాళ్ళ మళ్ళీ అదే స్థాయిలో, వాళ్ళ తీవ్ర స్థాయిలో అంటే ఒక పక్క సురేఖ ఎవరైతే వాళ్ళ డాటర్ మాట్లాడిందో, సుస్మిత అమ్మాయి మాట్లాడిన విషయాన్ని కూడా పార్టీ వాళ్ళ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అది చిన్న ఎక్కడ క్లోజ్ చేసేటువంటి అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క లెవెల్ ని వాళ్ళే తగ్గించుకున్నారు. ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది.
ఇవాళ సుష్మిత మాట్లాడినటువంటి అంశాన్ని అది ఇంటర్నల్ గా నాలుగు గోడల మధ్యన మాట్లాడుకుని చేసుకునేటువంటి అంశం. ఇవాళ ఏమైంది, లాస్ట్ కి 18 నుంచి 21 మంది మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టిండ్రు, సిఎల్పి దాంట్లో మీటింగ్ పెట్టిండ్రు. చాలా తప్పు అది. సిఎల్పి దాంట్లో మీటింగ్ పెట్టి ఒక మంత్రి మీద వ్యాఖ్యలు చేయడం అనేది, అదే పార్టీలో అదే మంత్రి మీద, వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రి మీద మిగిలిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అంటే ఆ పార్టీ ఏ విధంగా దిగజారిపోయింది అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే దానికి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటారు, దానికి జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళకు గౌరవంగా వాళ్ళకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉంటారు. ఈ అంశాలు అక్కడ చర్చ చేయాల్సింది పోయి వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి వచ్చి కొండా సురేఖని రాజీనామా చేయాలి, కొండా సురేఖని సస్పెండ్ చేయాలి, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని ఒక ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమైనటువంటి సంకేతాలు. రేవంత్ రెడ్డి కాదు సార్, రేవంత్ రెడ్డి నాయకత్వ శైలే పార్టీకి సీనియర్లను దూరం చేస్తుందంటారా? ఏం చెప్తారు? అఫ్ కోర్స్ ఇప్పుడు పార్టీలో ఒక పెద్ద మనిషి, ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి, పిసిసి ప్రెసిడెంట్ ఆ గౌడ్కి ఈ మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎంపీలు కావచ్చు, మన ఎమ్మెల్యేలు కావచ్చు, మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడిండ్రు, చిన్నారెడ్డి గారు మాట్లాడిండ్రు, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిండ్రు, సురేఖ గారు గతంలో మాట్లాడిండ్రు, సురేఖ డాటర్ ఇవాళ మాట్లాడింది. మరి ఇన్ని అంశాలు ప్రభుత్వ వ్యతిరేకం మీద వస్తున్నాయి, ప్రభుత్వ అగ్రనాయకత్వం మీద వస్తున్నాయి, ముఖ్యమంత్రి మీదనే ఎలిగేషన్లు వస్తున్నాయి. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఆయన సోదరులు, ఆయన టీం అంతా కలిసి భూ స్కాములు చేస్తా ఉన్నారు, లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది అనేటువంటిది బహిరంగ వేదికల మీద మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా అధిష్టానం అంటే ఢిల్లీ కేంద్రంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా సీరియస్ మరి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విధి విధానాల పట్ల కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ పట్ల కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి డిస్కషన్ జరిగినట్టుగా వార్తలు అయితే ఇక్కడ రాలేదు. అసలు దాని మీద చర్చ కూడా జరిగినట్టు కూడా తెలియదు. ఆమె మీనాక్షి నటరాజన్ గారు కూడా హైదరాబాద్ కు వస్తారు, ఈ సర్క్ సంబంధించినటువంటి అంశంలో లక్షల ఓట్లు పోయినాయి, మనం అడ్డు నిలబడాలి, ఓట్లను క్యాచ్ చేయాలి అని చెప్పి ఆమె మాట్లాడిపోతుంది. కానీ ఇవాళ ఈ పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి మీద పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే మాత్రం దాని మీద డిస్కషన్ చేయకపోవడము ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా తిరోగమన దిశలో కాంగ్రెస్ పార్టీ పోతున్నట్టుగానే మాట్లాడాలి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని నడిపించేటువంటి శక్తులు ఏవైతున్నాయో, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీ మీద పట్టుకు కోల్పోతున్నట్టుగానే మనం భావించాలి. కారణం ఏంటంటే ఒక సుస్మిత అనే ఒక అమ్మాయి, చిన్న పిల్ల, ఆమె రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఇంకా అసలు పార్టీలనే జాయిన్ కాలేదని అంటారు చాలా మంది. కాంగ్రెస్ పార్టీలనే జాయిన్ కానటువంటి సందర్భంలో ఒక బయట నుంచి వ్యక్తి నేను కాంగ్రెస్ పార్టీ నాకే టికెట్ వస్తుంది, నేను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తా అన్నటువంటి ఆ వ్యక్తి మీద ఇంత పెద్ద రద్దంతా ఈ రాష్ట్రంలో చేయడం ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళ అస్థిరతకు కనబడుతున్నటువంటి నిదర్శనం ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఇంటర్నల్ గా 4 గోడల మధ్యలో చేసుకోవాల్సినటువంటి అంశాన్ని ఇవాళ మొత్తం ప్రాపగండా చేసుకుని బయటకు వచ్చింది. మరో పక్క ఇవాళ కేంద్ర పార్టీ కూడా దాని మీద చాలా సీరియస్ గానే మాట్లాడినట్టుగా వాళ్ళ పత్రికలు రాసినాయి. ఈ అంశాన్ని మీరు చాలా తప్పుదారి పట్టించారు, పార్టీ పరువు తీస్తా ఉన్నారు. ఒక బీసీ మహిళ మంత్రి పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రవర్తించాలి, ఇది పార్టీకి తీరని నష్టం అవుతుంది, మీరు ఈ విధంగా ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నారు అనే కోణం ఇంకొకటి వస్తుంది. మరొకటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఎమ్మెల్యే కూడా ఆవేశంగా పార్టీని కాపాడుకోవాలి, సురేఖ మీద ఇట్లా మాట్లాడాలని చెప్పి కఠినంగా మాట్లాడినట్టు కనబడలేదు. ఎవరో వెనక నుంచి మరో అంశం దీంతో పాటు ఇప్పుడు కొండా సురేఖ, చిన్నారెడ్డి విమర్శలు ఒకవైపు అయితే, ఈ వలస నేతల అసంతృప్తి అనేది కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ వలస నేతల అసంతృప్తి కాంగ్రెస్కు లాభం అంటారా, నష్టం అంటారా? అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ వలస నేతలు నిధులు ప్రాధాన్యత దక్కడం లేదని అసహనం వ్యక్తం చేయడం, భవిష్యత్తులో బీఆర్ఎస్ నిధులు దక్కడం లేదని చెప్పి అంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన తెలంగాణ పాలిటిక్స్ చాలా ఖరాబ్ అయినాయండి. ఇవాళ పరిస్థితి ఏముందంటే ప్రజలు ఓట్లేసి నాయకులను గెలిపిస్తే అప్పుడు ఏ పార్టీ జెండా పెట్టుకొని సిద్ధాంతం చెప్పి మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇలా ప్రజలకు ఇట్లా చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఓట్లు వేసిన తర్వాత ఎవరు పవర్ లో ఉంటే ఆ పవర్ లోకి వెళ్ళిపోతున్నారు అంటే కారణం ఏంది? వాడికి ఒక సిద్ధాంతం లేదు, వానికి ఒక ఐడియాలజీ లేదు, ఆ పార్టీ జెండాని కడ వరకు నేను తీసుకొని పోతే 5 ఏళ్ళు మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు అంటే మెజారిటీ ప్రజలు ఈ పార్టీకి మద్దతు ఇచ్చి నాకు ఓట్లు వేసిండ్రు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం
పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం, లేకపోతే ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కోసం, వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ అవసరాలు తీర్చుకో కోసము, పైరవీల కోసం ఇవాళ రాజకీయ పార్టీలలో ఒక పార్టీ నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళ జంప్ అవ్వడము, వాళ్ళు అందులో పోయి ఓహో గొప్ప నాయకుడు, గొప్ప పార్టీ, ఆదర్శమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఈ పార్టీలో అని చెప్పడం ఏదైతుందో చాలా దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చాలా స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2014 టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ కేసీఆర్ గారు అప్పుడు ఈ యొక్క వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ప్రోత్సహించిండు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి తీసుకురావడము, అప్పుడు తీసుకొచ్చినటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, తెలంగాణ ఉద్యమంలో ఏ విధమైనటువంటి పార్టిసిపేషన్ లేనటువంటి వాళ్ళను, అసలు తెలంగాణలో ఒక్కనాడు కూడా జెండా పట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పక్క పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చి మంత్రులు చేసిన తర్వాత 10 సంవత్సరాలు చూసి ప్రజలు దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మళ్ళీ యాజ్ గా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాళ్ళే వచ్చి కూర్చొని ఇవాళ మాకు మంత్రి పదవులు, కొంతమంది మంత్రులు కూడా అయ్యారు, కొంతమంది ఇవాళ వ్యవస్థలు నడిపిస్తున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఫ్రంట్ లైన్ లో వాళ్ళు కూర్చున్నారు. అంటే ఈ అసమ్మతి వర్గము అనేది మనం ఏమైతే అంటున్నామో అసమ్మతి వర్గం కదా, వాళ్ళు అంతా అవకాశవాదులు. వాళ్ళ అవకాశవాదం కోసము తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మనం ఒకటి అనుకోవాలి. ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాట్లాడుతున్న అంశంలో కొంత మనము ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, మేము సీనియర్లమై ఉండి జూనియర్లకు మీరు మంత్రి పదవులు ఇచ్చిండ్రు, కనీసం వాళ్ళు మా మాటలు కూడా వినట్లేదు, లక్షల కోట్ల దోపిడీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రామాలలో భ్రష్టు పట్టిపోతున్నది. కాబట్టి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉన్నది, పార్టీ ప్రతినిధుల మీద ఉన్నది అని చెప్పి వాళ్ళు బాహాటంగా బహిరంగంగా వాళ్ళు విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ యొక్క మీరు మాట్లాడిన అడిగినటువంటి విషయంలో ఈ వలసవాదులు ఎవరైతే ఉంటారో వలసవాదులు ఎప్పటికి కూడా డేంజరే. వాళ్ళు రోహింగ్యా లెక్కనే. వాళ్ళు కేవలం వాళ్ళకు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటది, వాళ్ళ ప్రజల మీద ప్రేమ ఉంటది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటది. వాళ్ళు కేవలం ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి సొమ్మును ఎట్లా తినాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను, ఎమ్మెల్యేలను, మంత్రులను చేయాలి, ఇంకా కోట్ల రూపాయలు పడగలెత్తాలనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గతంలో చూస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం కావచ్చు, అవినీతి జరిగిన విషయంలో కావచ్చు, రాజీనామాలు చేసి సమాజం కోసం నిలబడేటువంటి ఈ సమాజం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం. ఇటువంటి తెలంగాణ సమాజంలో ఇవాళ ఈ యొక్క కలుషితమైనటువంటి పాలిటిక్స్ వస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో తెలంగాణ రాజకీయాల్లోని అంతర్గత సమీకరణల నుంచి దేశ రాజధానిలో నడుస్తున్న వందే మాతరం వివాదం వరకు ప్రతి అంశాన్ని విశ్లేషించి ప్రేక్షకుల ముందుంచిన సీనియర్ ఎనలిస్ట్ మధుసూదన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఇవాల్టి స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ DNA లైవ్ షో. తాజా రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.